ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఇప్పుడు శ్రీ మహంత్ మహావిద్యానందగిరి మాతాజీ వారితో ఉన్నాం. వారు గిరి సాంప్రదాయంలో సన్యాస దీక్ష తీసుకొని రీసెంట్గా మహంత్గా వారు దీక్ష కూడా తీసుకున్నారు. వారితో సజ్జన సాంగత్యం చేసే మహాభాగ్యం కలిగింది. నమస్కారం అమ్మ. శ్రీమాత్రే నమః. హరి ఓం నాయన. ఇప్పుడు ప్రకృతి పరంగా ఎన్నో మనకి రెమెడీస్ అనేవి ఉన్నాయి. నిత్య జీవన విధానంలో ఎన్నో రెమెడీస్ ఉన్నాయి. ఆ రెమెడీస్ని పాటించడం వల్ల, కొన్ని దాన ధర్మాలు చేయడం వల్ల కానీ, కొన్ని మంత్ర జపాల వల్ల కానీ, కొన్ని ఆరాధన వల్ల కానీ మనకు వచ్చే భౌతికమైనటువంటి కొన్ని కష్టాలు తొలగటం కానీ, మానసికమైనటువంటి కష్టాలు తొలగటం కానీ జరుగుతూ ఉంటుంది. ఆ భౌతిక మానసిక కష్టాలు సామాన్య జీవన విధానంలో జీవించే ఒక సామాన్యుడు, ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, భౌతిక పరంగా కావచ్చు, ఒక సామాన్యుడు కష్టాలు తొలగించేటటువంటి ఉపాయాలు కొన్ని ఏమైనా చెప్పగలుగుతారా? శ్రీ గురుభ్యో నమః. నా గురుదేవులు సదానందగిరి బాబా వారి పాదపద్మాలకు, పూజ్య గురుదేవులు శ్రీ 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 సహస్రాధిక మహామండలాధీశులు శ్రీ రాజేంద్రగిరి మహారాజ్ గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఉన్నాను. ఇప్పుడు మీరు కానీ గమనిస్తే ఇద్దరు గురువులయ్యారు. బాబా గారు మీ అందరికీ బాగా పరిచయస్తులు. వారు నాకు సన్యాస దీక్ష ఇవ్వడం జరిగింది. కానీ మా అఖాడాల ద్వారా సన్యాసాలు తీసుకుంటే ఒక అద్భుతం ఉంటుంది. అఖాడాల నుంచి గురువులు మమ్మల్ని అందరినీ వాళ్ళ దృష్టిలో పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా నాకు ఇప్పుడే అర్థమవుతూ ఉన్నాయి అన్నమాట. ఓకే, ఏంటంటే ఈ మహాషోడశి పూర్ణోపాసన చేసి ఉన్న ఒక తల్లి మన అఖాడాల ద్వారా సన్యాసం తీసుకుంది అన్న విషయం గురువుగారు ఎవరి ద్వారానో తెలుసుకోవడం, వారి నుంచి భాగవత సప్తాహం జరుగుతుంది రండి తల్లి అని ఆహ్వానించడం. 2 ఆశ్రమాలు ఉన్నాయి. మెయిన్ ఆఫీస్ వచ్చేసి హరిద్వార్ మాయాపూర్, కానీ ఇంకొక ఆశ్రమం వచ్చేసి మన అక్కడ ఉంటుంది, అహ్మదాబాద్లో ఉంటుంది. ఇంకొక ఆశ్రమం వచ్చి మధుర దగ్గర గోవర్ధనగిరి ఎదురుగ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు గోవర్ధనగిరికి పిలిచారు. అక్కడ వెళ్ళాం. భాగవత సప్తాహం అద్భుతంగా జరిగింది 7 రోజులు. అక్కడ ఉన్నప్పుడు వారు మహంత్గా నన్ను దీక్ష ఇస్తూ, ఇప్పటి నుంచి దేశ విదేశాలలో ఎవ్వరికైనా సరే మీరు సన్యాస దీక్ష ఇచ్చే అర్హత కలిగి ఉన్నారు. ఇంకా ఎవరికైనా మీరు సన్యాస దీక్షలు ఇస్తూ ఆశ్రమంలో నిత్యం లోక కళ్యాణార్థమై యజ్ఞయాగాది క్రతువులు, పూజలు, పారాయణలు, సప్తాహాలు ఇలాంటివన్నీ జరిపిస్తూ ఉండడం మీ కర్తవ్యం అని చెప్పి వారు అనుమతి ఇచ్చి శ్రీ మహంత్ విద్యానందగిరి మాతగా ఆయన మాకు ఆశీస్సులు అందించడం జరిగింది. కానీ మీరు మహా అద్భుతమైన ప్రశ్న అడిగారు. ప్రకృతిలో అని అడిగారు. ఉన్నదంతా ప్రకృతిలోనే ఉంది, మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. మన వాళ్ళు ఎన్ని వృక్షాలను పూజించి సంతానం లేని వాళ్ళు సంతానం పొందినట్టు, ఐశ్వర్యం పొందినట్టు, ఇంకా అన్ని కోరికలు నెరవేర్చుకున్నట్టు, గ్రహదోషాలు తొలగించుకున్నట్టు కూడా మన పెద్దలు మనకి ఎన్నో విషయాలలో తెలియచేసి ఉన్నారు. గురుచరిత్రలోకి వెళ్ళామనుకోండి, విశిష్టంగా రావి చెట్టు గురించి, మేడి చెట్టు గురించి ఉంటుంది. ఇట్లా గణపతి గురించి, సూర్యుడి గురించి మాట్లాడాలంటే అక్కం అంటే జిల్లేడు చెట్టు వస్తుంది. అలాగే మహాలక్ష్మి ఉపాసన చేయాలంటే మారేడు చెట్టు వస్తుంది. ఇలా ఎన్నో వృక్షాలతో మన జీవనం ముడిపడి ఉంది. ఇందుకే వీటిని దేవతా వృక్షాలు అని పిలుస్తారు. ఈ దేవతా వృక్షాలను ఒక్కొక్క కోరికకి లేదా ఒక్కొక్క దోష పరిహారానికి వాళ్ళు అది కూడా విశిష్టంగా వారాలు కూడా కలుపుకుంటే, ఆదివారం అయితే ఒక వృక్షాన్ని, సోమవారం అయితే ఇంకో వృక్షాన్ని, మంగళవారం అయితే ఇంకో వృక్షాన్ని అంటూ 7 రోజులకి 7 వృక్షాల దగ్గర వాళ్ళు ఆ రోజు వాళ్ళకి ఏ విపత్తు, ఏ కష్టం తొలగాలనుకుంటున్నారో, లేకపోతే వాళ్ళకి ఏ మనోవాంఛ నెరవేరాలి అనుకుంటున్నారో దానికి కావలసిన సాధనలు ఆయా వృక్షాల కింద చేయడం మూలాన సత్వరమే ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మన గురువులు మనకు దీక్షలు ఇచ్చేటప్పుడు మీకు నేను చెప్పవలసిన అవసరం కూడా లేదు. కానీ ప్రేక్షకులు, బిడ్డలకి తెలిస్తే వాళ్ళు ఇంకా ఆచరించి ఆనందంగా సుఖంగా ఉంటారు. కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం అనుకోండి, మహాలక్ష్మి సాధన ఎక్కడ చేయమంటారు మనల్ని? బిల్వ వృక్షం కిందకి వెళ్ళి చేయమంటారు. అది ఇంట్లో కూర్చొని చేస్తే ఒక ఫలితం వస్తే, అదే బిల్వ వృక్షం కింద కూర్చొని చేస్తే 1000 రెట్లు ఫలితం వస్తుంది అంటారు. అలాగే ఏ మంత్రమైనా రావి చెట్టు కింద కూర్చొని చేసినా,
బిల్వ వృక్షం కింద చేసిన, జమ్మి చెట్టు కింద చేసిన, ఇలా విశిష్టమైన ఎన్నో దేవతా వృక్షాల కింద కూర్చొని మనం మంత్ర జపం చేస్తే ఒక్క నామం 1000 నామాలుగా మారుతుంది. అది వృక్షాలలో ఉన్న అనంతమైన ప్రాణ చైతన్య శక్తి మూలాన వచ్చే ప్రతిఫలం ఇది. ఇప్పుడు కోరికలు నెరవేరాలి అంటే అసలు కోరిక ఏ విధంగా నెరవేరుతుంది? కోరిక నెరవేరడానికి మూలమైనది ఏంటి అంటే అనంతమైన చైతన్య ప్రాణశక్తి. అందుకే మీరు విశేషంగా శ్వాసలో ప్రాణాన్ని గురించి వర్ణించారు. ప్రాణం ద్వారా ఎవరు ఏమేమి పొందాలనుకుంటే అవన్నీ పొందుతారు అనేది మీరు చాలా అద్భుతంగా శ్వాస పుస్తకంలో రాయడం జరిగింది. ప్రాణశక్తికి ఉన్న గొప్పదనం ఏంటంటే మన మనస్సు ప్రాణంతో ఏకమైన వేళ మన మనస్సంకల్పించిన సంకల్పాలు, మనం అనుకున్న కార్యాలు, మన కోరికలు నెరవేరుతాయి. ఇది మనకు దివ్య ప్రాణశక్తితో ఉన్న ఉపయోగం. అయితే ఏ రోజు ఏ చెట్టు కింద కూర్చొని ఏ కార్యాలు చేస్తే, ఏ పరిహారాలు చేసుకుంటే ఏం ఫలితాలు వస్తాయో అనేదాన్ని మనం విపులంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు వారాలు మనం ఆదివారం అంటూ ప్రారంభిస్తాం. ఆది అంటే ప్రారంభం, మొదలు. మహానుభావుడు మహానుభావుడికి సంబంధించింది అని చెప్పి ఆయన్ని అర్కాయ నమః అని కూడా కొలుస్తాం. ఆయనకు అర్కం అంటే ఇక్కడ మనకు అర్కం అంటే జిల్లేడు చెట్టుగా చెప్పుకుంటాం. ఆదివారం రోజు జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి జిల్లేడు చెట్టుకి రాగి చెంబుతో నీళ్లు పోసి ఎర్ర దారం ఒకటి ఆ చెట్టుకు కట్టి ఆ చెట్టుకి ధూప దీప నైవేద్యాలతో పూజ చేసి 11 ప్రదక్షిణాలు చేసి ఆ 7 ఆకులు తీసుకోవాలి. తీసుకున్న లోపే మనం ఆమెతో మాట్లాడాలి, ఆ వృక్షంతో మాట్లాడాలి, చల్ల జిల్లేడు చెట్టుతో మాట్లాడుకోవాలి. అమ్మా, ఇదిగో నేను ఈ దారిద్ర్యం తొలగించుకోవడానికి, ఈ నిరుద్యోగాన్ని వదిలించుకోవడానికి, ఈ శత్రు బాధలు తొలగించుకోవడానికి, లేకపోతే ఇదిగో ఈ వ్యక్తుల నుంచి నాకెప్పుడు మనసుకి చికాకులు కలుగుతున్నాయి, ఆ వ్యక్తుల నుంచి వస్తున్న ఈ మనసు చికాకులు తొలగించుకోవడానికి అంటూ ఆ వ్యక్తి ఏ బాధ నుంచి విముక్తి అవ్వాలని కోరుకుంటున్నాడో ఆ బాధ నుంచి నేను విముక్తి పొందడానికి కోసం, ఇక్కడ చూడండి, విముక్తుడను అవ్వడం కోసం అనేది చక్కగా చెప్పుకోవాలి. నేను మీ నుంచి ఈ 7 ఆకులు తీసుకుంటున్నాను అని చెప్పి ఆ వృక్షానికి ముందే చెప్పి, అమ్మా, నా నుంచి మీకు ఏదైనా నొప్పి కలిగితే నన్ను క్షమించండి, మీ బిడ్డని కనుక నాకు ఒక 7 ఆకులు ప్రసాదించండి అని ముందు శ్వేతార్కానికి నమస్కరించుకొని ఆ 7 ఆకులు తీసుకోవాలి. తీసుకొని ప్రతి ఆకు మీద 7 ఆకుల మీద ఇప్పుడు ఒక వ్యక్తి నుంచి కష్టపడుతున్నారనుకోండి, ఆ వ్యక్తి యొక్క పేరు రాసేసి, లేదు ఎవరన్నా శత్రువులు ఏదో ఇబ్బంది పెడుతున్నారనుకోండి, ఆ శత్రువుల పేర్లు పెట్టేసి, లేకపోతే వీళ్ళకి ఏదన్నా ప్రయోగాలు జరిగినాయి అంటే మాకు ఈ ప్రయోగ నివారణార్థం అని రాసుకొని, లేదు వాళ్ళకి దారిద్ర్య నివారణ కోసం దారిద్ర్యం, దాని మీద రాయాల్సింది ఏంటంటే వాళ్ళు ఏది వదిలించుకోవాలనుకుంటున్నారో అది రాయాలి. 7 ఆకుల మీద ఒకటే రాయాలి, 7 ఆకుల మీద ఒకే విషయం రాయాలి. రాసి 4 రోడ్లు కలిసే చోట పెట్టి దానిని దాటి ముందుకు వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు వీళ్ళ ఇల్లు ఇక్కడ ఉందనుకోండి, వీళ్ళు వెనక్కి వెళ్ళాలి, ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావద్దు. వీళ్ళు 4 రోడ్లకి ఎక్కడికి వెళ్ళాలంటే వీళ్ళ ఇంటికి వెనకెక్కడన్నా 4 రోడ్ల కూడలికి వెళ్ళి ఆ 4 రోడ్ల కూడలిలో పెట్టుకుని అది దాటి అంతటితోటి ఈ దారిద్ర్యం దాటేశాడు వాడు, ఇంకా అయిపోయింది. ఇంకా లేకపోతే నిరుద్యోగం. ఒకే దగ్గర 7 ఆకులు 1 by 1 స్టెప్పులు పెట్టాలా? 7 ఒకే చోట ఇట్లా అంత దూరం పెట్టక్కర్లేదు, కానీ 7 ఆకుల్ని విడిగా ఒకటి అంటూ పెట్టి దాన్ని దాటేసేయాలి. 7 ఆకులు దాటుతారు అంటే ఇట్లా పెడితే మళ్ళీ ఒక్కటే అవుద్ది కదా, ఇట్లా పెడతాం, కొంచెం గ్యాప్ తోటి పెట్టుకుంటాం 7 ఆకులు ఒక దాని మీద ఒకటి, ఒక అడుగుతో దాటేసేయాలి అంతే. ఈ 7 ఆకులు ఒక అడుగుతో దాటేసి ఎప్పుడైతే వెళ్ళిపోతాడో, ఇప్పుడు శత్రు బాధలు అనుకోండి, ఇంకా శత్రువుల బాధ అయిపోయింది, ఇంకా ఆ క్షణం తర్వాత దాటేశాడు అంటే ఏమంటాము, కష్టాన్ని నుంచి గట్టెక్కాడురా, ఆ కష్టం దాటేశాడురా, అది దాటేస్తారు. ఆ జిల్లేడాకుల పరిహారానికి అంత ఫలితం వస్తుంది తక్షణమే, అది పెద్ద ఎక్కువ కూడా తీసుకోదు. దీన్ని 7 వారాలు చేసుకోవచ్చు ఒక వ్యక్తి. 7 వారాలు. ఈ 7 వారాలు అయ్యేప్పటికీ అతను ఆ ఉద్యోగమైతే ఉద్యోగం పొందుతాడు, ధనమైతే ధనం పొందుతాడు, వివాహం అయితే వివాహం పొందుతాడు, సంతానం అయితే సంతానం పొందుతాడు. కానీ మరచిపోకుండా అక్కడ రాయవలసింది దానికి వ్యతిరేకం. అర్థమవుతుందా? సంతానహీనం అని దాటాలి, దారిద్ర్యం అని దాటాలి.
నిరుద్యోగం అని దాటాలి, రోగ బాధ అని దాటాలి. దీనికి ఏది కావాలనుకుంటున్నావో దానికి వ్యతిరేకమైనది రాసి దాన్ని దాటి ముందుకు వచ్చేయాలి. ఇక ముందుకు వచ్చేసి ఇంటికి వచ్చి తన స్నానం చేసేసుకొని భగవంతుడికి దీపం పెట్టుకొని తన పనులు తను చేసేసుకోవచ్చు. 2, ఉదయాన్నే జిల్లేడు చెట్టును తాకాలన్నా కూడా స్నానం చేయవలసిందే. మళ్ళీ వెళ్ళి ఎట్లా పడితే అట్లా చెట్టును తాకడానికి లేదు. ఏం ఆకులమ్మ అంటారు, మళ్ళీ ఏ ఆకైనా పనికొస్తుంది, శ్వేతార్కమైనా పనికొస్తుంది, మామూలుగా మనకి బయట దొరుకుతాయి కదా విడిగా, ఆ చెట్టు ఆకులైనా పనికొస్తాయి. కానీ విశిష్టంగా చెట్టుని పూజించడం మర్చిపోకూడదు. ఇప్పుడు 4 రోడ్ల కూడలు దొరకలేదు, అప్పుడేం చేయాలి? 4 రోడ్ల కూడలికే ప్రాధాన్యత ఉంది. ఈ ఒక్క టెక్నిక్కు మాత్రం, ఈ పరిష్కారానికి మాత్రం 4 రోడ్ల కూడ. ఇంకొక మాట చెప్తున్నాను, ఇంకా చాలా మంది అది చూసి భయపడతారు. వాళ్ళకేం కాదు, అసలు ఇంకా ఎవ్వరు దాటినా వాళ్ళ కష్టం దాటుతారే కానీ దాన్ని దాటితే ఇతరులకు ఎవరికి అపాయం కలగదు. ఇప్పుడు నేనైతే ఎవరైనా ఏదన్నా దిగదుడుచుకుంటారు, అలాంటివి ఏమన్నా చేస్తే 4 రోడ్ల కూడలంటే నేను అస్సలు సమర్థించను. దిగదుడిచిపోయటం అంటే ఏంటంటే అది ఇతరులకు వెళ్తుంది. కానీ దాటడం అనేది ఎవరైనా దాటితే వాళ్ళు కూడా ఆ సమస్య నుంచి దాటుతారే కానీ వాళ్ళకి ఎవరికి ఏ ఇబ్బంది రాదు. ఇది దీనికి ఉన్న గొప్ప విశేషం అన్నమాట. అయితే నెక్స్ట్ వచ్చేసరికి ఇది రాయమన్నారు కదా, ఎలా రాయాలి? మన పెన్నుతోటే రాయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ పెన్ను అందుబాటులో లేదనుకోండి, జిల్లేడు పాలతోటి అక్కడున్న జిల్లేడు పుల్ల ఒకటి తీసుకొని జిల్లేడు పాలతో కూడా రాసుకోవచ్చు. లేకపోతే గంధంతో కూడా రాయొచ్చు కదా? గంధంతోనైనా రాయొచ్చు, కుంకుమతోనైనా రాయొచ్చు, తప్పేం లేదు. అది ఎలా అయినా రాయొచ్చు. పెన్నుతో కూడా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. పేరు అది ఏది దాటాలో, ఏ కష్టం నుంచి విడుదల అవ్వాలో ఆ కష్టం రాయాలి. సుఖం రాయొద్దు, సుఖం దాటొద్దు. సుఖం మనకు కావాలి, ఇది వదలాలి, ఇది చెయ్యాలన్నమాట. ఇప్పుడు ఉద్యోగంలో ఉంది, ఉద్యోగంలో వాడు ప్రమోషన్ కావాలనుకున్నాడు, ఉద్యోగము అని రాయకూడదు. అక్కడ రాయకూడదు, ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నాడు కదా. ఉద్యోగంలో ఉన్న దానికి ప్రమోషన్ కోసం ఎట్లా రాయాలి? ప్రమోషన్లు 10th అవసరం లేదు. ఇలాంటి ప్రమోషన్లకి నేను మళ్ళీ చెప్తాను. ముందుకెళ్ళిపోదాం. కష్టాలు వదిలించుకోవడానికే ఇది, అందుకని చెప్పి ఇది అయిపోతుంది. అదే ఆదివారం ఎవరైతే ఎందుకంటే ఏదో చెప్పినట్టు రవిశాస్త్రి గారి ముందర కూర్చొని ఏం మాట్లాడతాం మేము, ఆంజనేయుల స్వామి ముందర కుప్పి గంతులు వేసినట్టు. మీకేమో జ్యోతిష్యం అంతా తెలుసు కదా. ఆదివారం సూర్యుడిని ఆరాధిస్తే ఏమేమి లభిస్తాయి చెప్పండి? ఉద్యోగ ఉన్నతి లభిస్తుంది కదా, ఆరోగ్యం, భాస్కరాదిత్య, అభివృద్ధి, అలాగే పదవి, కీర్తి ప్రతిష్టలు, పదవి, ఉద్యోగ ఉన్నతి, అన్ని రాజ్యాధికారం అన్ని వస్తాయి కదా. అందుకని చెప్పి వాళ్ళు అదే ఆదివారం రోజు మీకు మంచిది ఒక అద్భుతమైన ఒక శ్లోకం ఇస్తాను. మీరు తప్పనిసరిగా బిడ్డలకు అందించండి. 12 ఆదిత్య నామాలు అని ఉంటాయి. ఎవరైతే నిత్యం 12 ఆదిత్య నామాలు ప్రాతకాలంలో పఠిస్తారో వాళ్ళకి ఆరోగ్యం, ఉద్యోగ ఉన్నతి, ఐశ్వర్యం అన్నీ లభిస్తాయి అన్నమాట. ఇది తప్పకుండా ఈ వీడియోలో కాకపోయినా మీరు ప్రత్యేకంగా మీరైనా దాని గురించి మాట్లాడి ఇదొక స్తోత్రాన్ని మాత్రం అందించండి. నిత్యం 12 ఆదిత్య స్తోత్రం పారాయణ చేసుకోవడం మూలాన, అలాగే ప్రతి ఆదివారం గోధుమ పిండి ఉంది కదా, గోధుమ పిండితో పెద్ద ప్రమిద చేసుకొని దానిలో 12 ఒత్తులు వేసి, ఆవు నెయ్యి వేసి, 12 అంటే 12 కనిపించాలి. ఒక 2 కానీ 3 కానీ నలిపితే ఒక ఒత్తి అవుతుంది మనకి. ఆ ఒత్తి అలా 12 ప్రమిదలో విడివిడిగా కనిపించాలి, పక్క పక్కనే ఉంటే కనిపించాలి. ఈ 12 ఒత్తులతో దీపం పెట్టుకొని గోధుమ రవ్వలో ఇంత పంచదార కలిపి సూర్యుడికి నైవేద్యం పెట్టుకుని, ఇంకా బాహ్యంగానే దానికి మళ్ళీ ఆయన పూజ గదిలో సూర్యుడి బొమ్మలు ఏం అక్కర్లేదు, సూర్యుడు ఎదురుగా కూర్చొని దీపం పెట్టి ఆ పంచదార గోధుమ నూక నైవేద్యం పెట్టి స్వామివారికి 12 సార్లు ఆదిత్య హృదయ పారాయణ చేసుకుంటే రాజ్యాధికారం లభిస్తుంది, కీర్తి ప్రతిష్టలు, ఆరోగ్యము, ఉద్యోగంలో ఉన్నతి, ప్రమోషన్లు అన్నీ లభిస్తాయి. అది ఆ పని చేసుకోమని చెప్పండి. ఎవరికైనా ఉన్నతి కావాలంటే ఇది, కష్టం తొలగాలంటే ఇది, ఈ 2 పరిహారాలు చేసుకోమని చెప్పండి. తదుపరి అమ్మ సోమవారం మీరు ప్రకృతికి సంబంధించి అడిగారు కదా, 7 రోజులకి 7 వృక్షాలతో రిలేషన్ పెట్టేసుకుందాం మనం ఈరోజు. ఈ 7 చెట్ల ద్వారా ఎన్ని లాభాలు వస్తాయో తెలుసుకుందాం ఈరోజు. మళ్ళీ మరుసటి సోమవారం రోజు అయితే నాన్న ఇక్కడ ఒక విషయం, ఆదివారం రోజు నేను చెప్పవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే త్రికాలాలలో మాత్రమే చేయాలి ఈ పరిహారం.
ఉదయం ప్రాతకాలం, మధ్యాహ్నకాలం, సంధ్యాకాలం ఈ సమయంలోనే ఆ పరిహారం పనిచేస్తుంది. మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యొద్దు. ఉదయాన్నే చేసుకోండి 6 నుంచి 7 లోపు, 12 నుంచి 1 గంట లోపు, సాయంత్రం మళ్ళా 5, 6 మధ్యలో. ఇది ఈ సమయాల్లో ఆ పరిహారం, ఆదివారం నేను చెప్పిన 7 జిల్లేడాకుల పరిహారం పనిచేస్తుంది. రెండోది, మనకు సోమవారం రోజు ఎవరైనా సరే సమయం ఎప్పుడైనా వెళ్ళొచ్చులే, మరీ హార్డ్ కాకుండా, అంటే మిట్ట మధ్యాహ్నాలు కాకుండా ఉదయం పూట వెళ్ళి చక్కగా ఒక మర్రి చెట్టుని ముందుగానే ఎత్తుక్కొని ఉంచుకోవాలి. మనం ఒక మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టుకు ఊడలు ఉండాలి, తప్పనిసరిగా ఊడలు ఉన్న మర్రి చెట్టు కావాలి మనకి. ఇప్పుడు మర్రి చెట్టు చూసుకొని ఆ రోజు పొద్దున్నే తలారా స్నానం చేసి ఏమి ఆహారం కూడా తీసుకోకుండా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా స్వచ్ఛమైన ఆవు పాలు, కలకండ కావాలి. ఇక్కడ వచ్చేసి మనకు హైదరాబాద్ ఆ ప్రాంతాల్లో మిశ్రీ అంటారు దాన్ని, ఓకేనా. ఆ మిశ్రీ లేదా పటిక బెల్లం, కలకండ, ఇది పౌడర్ చూర్ణలా చేసుకొని ఆవు పాలల్లో కలుపుకొని, ఆవు పాలు, పసుపు, కుంకుమ, గంధం, పూలు, కడ్డీలు, కర్పూరం, అలాగే బియ్యపిండి, మిశ్రీ కలిపిన పదార్థం. మళ్ళీ నైవేద్యానికి బియ్యపిండిని చలిమిడిలాగా చేసుకోవచ్చు. అది ప్రత్యేకంగా ఆ రోజుకి మాత్రం పంచదార అంటే కలకండ పొడి కలుపుకోవాలి, బెల్లం కాకుండా చేసేసుకొని ఇవన్నిటిని తీసుకొని మర్రి చెట్టు వద్దకు వెళ్ళాలి. మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు మొదల్లో ముందు నీళ్లు పోసి ఆ చెట్టుకి ఈ పసుపు, కుంకుమ, గంధం అన్నిటితో బొట్టు పెట్టి పూజించేసి చిన్న దీపం వెలిగించేసి ఆ తర్వాత వచ్చేసి అక్కడ ధూపం, దీపం, ఈ చలిమిడి నైవేద్యం పెట్టాలి. పెట్టేసిన తర్వాత చెట్టుకు మళ్ళీ 11 ప్రదక్షిణాలు చేయాలి. 11 ప్రదక్షిణాలు చేసుకొని అక్కడ ఇంకోటి కూడా ఆ సందర్భంలో మనం 11 ప్రదక్షిణాలకి గురవే సర్వలోకానాం భిషజే భవరోగినాం అనే దక్షిణామూర్తి శ్లోక పారాయణ చేసుకుంటూ చేస్తే చంద్రుడు, గురువు ఇద్దరూ కలుస్తారు మనకు ఆ రోజు. మనకు అది చంద్రాదిత్య యోగం, గురువుతో చంద్రుడు కలిశాడంటే మనకి గజకేసర యోగం, అది అద్భుతమైన ఫలితం వస్తుంది. ఈ శ్లోకం చేస్తూ 11 ప్రదక్షిణాలు చేసుకుని, ఒకవేళ మాకు చదవడం రాదమ్మా అన్నా కూడా, చదువు రాని వాళ్ళు కూడా శ్రీ గురుభ్యో నమః, గురుదేవాయ నమః అనుకుంటానైనా ప్రదక్షిణాలు చేసి ఈ మర్రి ఊడలు రెండిటిని తీసుకొని ముడి వేయాలి. ముడి వేసేటప్పుడు ఎవ్వరికి ఏ కోరిక ఉందో, నిన్నేమో ఆ కోరికకి ఆటంకాలు వదిలించుకొని వచ్చాం, వ్యతిరేకమైన ఆదివారం వదిలించుకున్నాం, ఈరోజు కోరిక చెప్తున్నాం అన్నమాట. సంతానం కావాలా, వివాహం కావాలా, ఉద్యోగం కావాలా, సంపదలు కావాలా, ఆరోగ్యం కావాలా, లేకపోతే ఆధ్యాత్మిక ప్రగతి కావాలా, ఇలా ఏ కోరిక ఉంటే ఆ కోరిక చెప్పుకొని ఈ మర్రి ఊడల్ని ముడివేయాలన్నమాట. ముడి వేసేస్తూ ఆ కోరిక చెప్పుకొని, ఇంకోటి ఏంటంటే ఒక తెల్లగుడ్డ, ఈ కాటన్ ఉంటాయి కదా, గ్లాస్కో గుడ్డ అంటారు, ఆ తెల్ల గుడ్డ తీసి పసుపు పూసి ఆ గుడ్డకు, తడి పసుపు, ఆ గుడ్డలో గుప్పెడు బియ్యం, కొంచెం పసుపు వేసి మూట కట్టి ఏ ఊడలకైతే మనం ముడేసామో ఆ ఊడలకి దీనిని మనం కట్టేయాలి, ఈ గుడ్డ ముక్కని కట్టేయాలి. మళ్ళీ కట్టేసుకున్నాక సుమారు మహా అయితే నిజం చెప్తున్నా 1 మండలం రోజుల్లో వాళ్ళ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అంతే, ఎంత శీఘ్రంగా. ఇది వటవృక్షంతో చేసే ఈ పరిహారం అతి శీఘ్రంగా ఫలితం ఇస్తుంది. ఈ ఫలితం వెంటనే లభిస్తుంది. మళ్ళీ తిరిగి ఫలితం రాగానే తిరిగి వెళ్ళి అక్కడ మళ్ళీ ఇదే విధంగా పూజ చేసి మళ్ళీ ప్రదక్షిణాలు చేసి ఆ ముడి విప్పేసి రావాలి. ఇప్పుడు ఈ వస్త్రంలో బియ్యం ఉన్నాయి కదా, బియ్యం ఆ మర్రి చెట్టు చుట్టూరు పోసేస్తే సరిపోతుంది. ఇంకా ఈ చీమలో, పక్షులో తింటాయి. వాళ్ళు అనుకున్న కోరిక తప్పనిసరిగా మండలంలోనే నెరవేరుతుంది. ఈ ముడుపు ఈ నెల రోజుల్లో ఏదో పక్షులో ఏదో తినేస్తే మంచిదే, పక్షులు తింటే మంచిదే. ఇంకెంతకంటే ఇంకో మాట అనకూడదు. ముష్కర్లు ఏమీ చేయకుండా ఉంటే చాలు, అంతే. పక్షులు అవి తింటే, ఉడతల పక్షులు తింటే మనకు అది మంచిదే, తప్పేం లేదు. ఈ గుడ్డముక్క కూడా విశేషంగా గుర్తు కోసం, అక్కడ ఎవరు దానికి అంటే విడిగా ముడుంటే ఎవరన్నా అట్లా తీయొచ్చు. ఇది కట్టేటప్పటికీ చాలామంది అరే ఎవరో ఏదో కోరుకున్నారు అని గౌరవించబట్టే మన చెట్లన్నింటికి ఇన్ని ఉయ్యాలలు, ఇన్ని ముడుపులు ఉన్నాయి. అంటే మనం ఒకరినొకరము వాళ్ళ ముడుపుల్ని మనం గౌరవిస్తూనే ఉన్నాం. ఇక్కడ ఒక ముడుపు ఉందిరా అని తెలియడానికే ఈ బియ్యం కట్టమన్నారు. ఆ బియ్యం కూడా ఎందుకంటే సోమవారం చంద్రుడికి ఇష్టం, తర్వాత ఈ బియ్యం పక్షులు తింటాయి. ఒకవేళ పక్షులు తిన్న గుడ్డ అక్కడే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఆ గుడ్డ గట్టిగా ముడేసుకొని రావాలంతే వీళ్ళు. అది మంగళవారం రోజు చేయవలసిన రెమెడీ. మంగళవారం చండ్ర చెట్టు అంటారు, మీరు ఎప్పుడైనా విన్నారా? చండ్ర సమిదలు అని కూడా మనం కుజుడికి హోమంలో చండ్ర సమిదలే వాడతాం. కానీ అన్ని చోట్ల అయితే చండ్ర చెట్లు దొరకడం లేదు. ఒకవేళ ఎవరైనా భాగ్యవంతులు వాళ్ళకి చండ్ర చెట్టు దొరికితే
చండ్ర చెట్టు దగ్గరికి వెళ్ళాలి మంగళవారం రోజు. అమ్మ మాకు ఆ అవకాశం లేదమ్మా అంటే ఎర్ర పూల చెట్లు, ఎర్రగా పూసిన మందారం కానీ గన్నేరం కానీ ఎర్రగా పూలు పూస్తాయి కదా, ఎర్ర పూల 100 వరహాల చెట్లు కానీ ఏదో ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆయనకు చక్కగా రాగి చెంబుతో ఆ చెట్టుకు నీళ్లు పోయాలి. వెళ్తా తప్పకుండా కేజింబాతికి బెల్లం ఎత్తుకెళ్ళాలి. అది కూడా ఈ తెల్లగా ఉండకూడదు, బెల్లం కొంచెం ఎరడాలుగా ఉండాలి. అంటే ఆర్గానిక్ బెల్లం అని అమ్ముతుంటారు చూడండి, అలా కొంచెం ఎరుపు దగ్గరలో ఉండాలి ఆ బెల్లం. తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్ళి అక్కడ కూడా ఈ చండ్ర చెట్టుని కానీ లేదా ఎర్ర పుష్పాల చెట్టుని కానీ ఈ ధూపదీప నైవేద్యాలతో పూజించి బెల్లం నైవేద్యం పెట్టి రుణహర గణపతి స్తోత్ర పారాయణ చేసుకోవాలి. మంగళవారం పర్టికులర్గా అన్ని రుణాలు తొలగిపోవడానికి చేస్తాం మనం. రుణహర గణపతి స్తోత్రం చేసుకోవాలి. ఇంకా అవకాశం ఉంటే కుజుడికి కూడా రుణహర కుజ స్తోత్రం ఒకటి ఉంటుంది, అది కూడా చెయ్యొచ్చు. రుణహర అంగారక స్తోత్రం అంటాం దాన్ని, అంగారక రుణ విమోచన స్తోత్రం ఉంటుంది, అదైనా చెయ్యొచ్చు. కానీ దానితో పాటు తప్పకుండా రుణహర గణపతి స్తోత్రం కూడా చెయ్యాలి. ఇది 7 సార్లు తగ్గకుండా చేయాలి ఈ పారాయణ. అది 7 సార్లు, ఇది 7 సార్లు చేసుకోవాలి. ఇప్పుడు ఆ చెట్టుకు 7 ప్రదక్షిణాలు చేసుకుని, ఇప్పుడు మన తూర్పుకి తిరిగే చేస్తాం, ఏ పూజ చేసినా తూర్పుకి తిరిగే కూర్చొని చేస్తాం. చేసిన తర్వాత వాళ్లకు దక్షిణం వైపు, వాళ్ళకు తూర్పుకి తిరిగి కూర్చున్నప్పుడు వాళ్ళ కుడి చేతి వైపు ఒక గుంట తీయాలి. ఈ కేజింబావు బెల్లం భూమాతలో లోపల భూమిలో పాత పెట్టేసేయాలి. పెట్టేసి ఈ రుణాలు తీర్చమ్మా, లేకపోతే మా భూమి కష్టాల్లో, ఇప్పుడు భూమి ఉంది అమ్ముడు పోవట్లేదు, అది ఇంకా పోయి వాళ్ళ భూమిలో అమ్ముడు పోవలసిన భూమిలో చేసుకుంటే ఇంకా త్వరగా అమ్ముడు పోతుంది అదే పని. ఇక భూమికి సంబంధించినవి కానీ, అనారోగ్యానికి సంబంధించినవి కానీ, అప్పుల బాధలు సంబంధించినవి కానీ, ఇంకొకటి భార్యాభర్తల మధ్య వస్తున్న గొడవలకు కూడా మంగళవారం ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మంగళవారం చేసుకోవాల్సిన పరిహారం. ఇక మనం బుధవారానికి వచ్చాం. బుధవారంకి వచ్చేసేటప్పటికి మనం ఉసిరిక చెట్టుని తీసుకోవచ్చు. ఉసిరి చెట్టు తీసుకొని, లేదా మారేడు, ఈ రెండిట్లో ఏదైనా వెళ్ళొచ్చు. ఉసిరిక కానీ లేకపోతే మారేడు చెట్టు కానీ తీసుకుని అక్కడ పసుపుతో గణపతిని చేసుకోవాలి. చేసుకొని శ్వేతార్క పత్రాలు అవి ఉన్నాయి, పండు, మనము ఆయనకి గణపతికి పెట్టే పండు పేరు ఏంటి నాన్న? వెలగపండు, వెలగపత్రము, అలాగే వావిలాకు అంటారు, వావిలాకు పత్రము, బిల్వ పత్రము, ఇంకో వచ్చేసేసి ఆయనకి ఉత్తరేణి ఆకు, గరిక, మారేడాకు, ఈ 8 ఆకుల్ని అక్కడ పెట్టాలి. ఇంకొకటి ఉంది జమ్యాకు. ఈ 8 ఆకుల్ని ఆ గణపతికి సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః అంటూ నామాలు చదువుతాం కదా, ఈ 12 నామాలకి ఈ 8 ఆకులతో ఆయన పూజించాలి. అయితే అక్కడ పసుపు గణపతిని పెట్టినప్పుడు అక్కడ ఆయనకు ప్రీతిగా బుధవారం రోజు 5 ఒత్తులు వేసి కొబ్బరి నూనె పోసి దీపం వెలిగించాలి మట్టి ప్రమిదలో. మళ్ళీ ఆయనకి అక్కడ 5 ఒత్తులు వేసుకొని, 5 అంటే ఇందాకే చెప్పాను ఎప్పుడు విడివిడిగా ఉండాలి. ఒక 5 ఒత్తులు అన్నామంటే 5 ఒత్తులు 2 నలిపి విడిగా 5 దిక్కుల్లో చూపించుకోవాలి. 5 ఒత్తులు వెలిగించి కొబ్బరి నూనెలో ఆయనకి వచ్చేసేసి అక్కడ మళ్ళా నైవేద్యం బెల్లం పెట్టుకోవచ్చు. ఈయనకి ఇక్కడికి ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదు. లేదంటే పెసలు బెల్లం పెట్టవచ్చు ఈయనకి నైవేద్యం గణపతికి ఆ రోజు బుధవారం రోజు పెట్టుకొని అక్కడ గణపతి ఆరాధన చేసి గణపతి 12 నామాలతో ఈ 8 ఆకులను సమర్పిస్తే సకల విఘ్నాలు అలా తుడిచినట్టు తొలగిపోతాయి. ఏ చెట్టుకు ఆ చెట్టే, 2 విశిష్టమైన దేవతా వృక్షమే, పవిత్రమైన చెట్లే. ప్రతి చోట ఏం చెప్తున్నాను ఏంటంటే ధూపం, దీపం, నైవేద్యం, పసుపు, కుంకుమ, గంధం, పుష్పం అనేవి తప్పనిసరి. వీటిని సమర్పించి ఆ చెట్టుని పూజించి అక్కడ మనం అనుకుంటాం, అబ్బా నువ్వు కానీ ఈ సంవత్సరం కాయలేదనుకో నిన్ను ఇక్కడి నుంచి తీసేస్తా లాంటి పదాలు మనం మాట్లాడితే చెట్టు తప్పకుండా పువ్వేసుకొని ఆ సంవత్సరం మనకు కాయలు ఇస్తుంది. మాట్లాడి చూడండి చెట్లతోని, ఇలా ఎన్ని అద్భుతాలు ఉంటాయో చెట్లతోని. ఇంతెందుకు, మా ఆశ్రమంలో ఎప్పుడు చెప్తాను కదా సర్పాలు తిరుగుతూ ఉంటాయని. ఈ మధ్య ఆయన అసలు కనిపించడం మానేశాడు. మాట్లాడుతూ అటో జరజరా తిరిగే వ్యక్తి కనిపించడం. అయ్యా ఏం తప్పు చేశామయ్యా, నీకు మా నుంచి ఏం ఇబ్బంది కలిగింది, ఎందుకు కనపడట్లేదు, అసలు నువ్వు కనపడకపోతే దిగులుగా కూడా ఉంది, ఏం జరిగిందో అని భయం వేస్తుంది, ఒక్కసారి దర్శనం ఇయ్యయ్యా అని 4-5 రోజులు ప్రార్థన చేయంగానే అదిగో రాత్రి జరజరా అంటూ మా అమ్మాయికి ఎదురొచ్చి నేను బాగానే ఉన్నాను, మీరు అందరూ హ్యాపీగా ఉండండి అని చెప్పి దర్శనం ఇచ్చి వెళ్ళిపోయాడు.
అంటే చెట్టు అని కాదు, జీవని కాదు, మనం మాట్లాడితే ప్రతి జీవి, ప్రతి చెట్టు, ప్రతి రాయి కూడా తిరిగి మనకు సమాధానం ఇస్తుంది. మనకి భాష ఉంది, వాళ్ళకు కూడా భాష ఉంది, వాళ్ళ భాష మనం వినలేము. కానీ ఈ సృష్టిలో విచిత్రం ఏంటంటే ఈ మానవుడి భాష అందరికీ అర్థమవుద్ది. ఈ జ్ఞాని కదా మానవుడు, ఈ మహాజ్ఞానికి మాత్రం ఎవరి భాష అర్థం కావట్లేదు. ప్రతి చెట్టుతో మాట్లాడాలి, ప్రతి చెట్టుని క్షమించమని అడగాలి, ప్రతి చెట్టుకి మన కోరిక విన్నవించుకోవాలి. అందుకే ఇప్పుడు అన్ని చెట్ల ద్వారా దేవునికి దగ్గర అవుతున్నాం మనం. ఈసారి ఏం చేస్తున్నాం మనం? ఒక్కొక్క దైవానికి ఇష్టమైన ఒక వృక్షం ద్వారా ఆ దైవాన్ని ఆరాధించి ఆ దైవానికి అతి శీఘ్రంగా చేరువవ్వడానికి మనం ఈ వృక్షాల ద్వారా వెళ్తున్నాం. అది ఇప్పుడు ఇస్తున్న ఈ పరిహారాల్లో విశిష్టత ఏంటంటే మనం వృక్షాలతో భగవంతునికి దగ్గర అవుతున్నాం అన్నమాట. కనుక ప్రతి చోట ఇప్పుడు ఎన్ని రోజులు పరిహారాలు చెప్పుకున్నా అన్ని చోట్ల ఆయా వృక్షాలను పంచోపచారాలతో పూజించుకొని నైవేద్యం పెట్టుకొని ఆ తర్వాత అక్కడ మనం ఏ స్తోత్రం ఇచ్చామో ఏ క్రియ ఇచ్చామో అవి చేసుకొని రావాలి. ఈ పని చేయడం మూలన మహా విఘ్నాలు కూడా తొలగిపోతాయి. ఇంకా ఎవరికైనా అవకాశం ఉండేది, కొంతమంది ఉంటారు పెద్ద పెద్ద వ్యాపారాల్లోనో లేకపోతే రాజకీయ నాయకులు, ఏదో విద్యా సంస్థలో గొప్ప గొప్ప ఆధ్యాత్మిక గురువులో మహాయజ్ఞాలు అలాంటి కార్యాలు పెద్ద పెద్ద కార్యాలు తలపెట్టినప్పుడు విఘ్నాలు ఎక్కువ ఉంటాయి కదా. ఆ విఘ్నాలు తొలగిపోవడానికి ఈ కార్యం చేసి 8 మంది బ్రాహ్మణులని పెట్టుకొని అక్కడ ఆ స్వామివారి యొక్క గణపతి అధర్ణ శీర్షాన్ని చక్కగా పారాయణ చేపిస్తే 108 సార్లు ఇంకా తిరుగులేదు. ఆ కార్యం తప్పకుండా దిగ్విజయం అవుతుంది. అదే మారేడు చెట్టు కింద పసుపు గణపతిని పెట్టుకొని పూజించుకుని అప్పుడు ఇంకా బ్రాహ్మణులు వస్తే పూజా కార్యక్రమం అంతా వాళ్ళే చేస్తారు కదా. చక్కగా మనకి వారి చేత పూజా కార్యక్రమం చేయించుకొని యజమానులు కూర్చొని ఈ పారాయణ చేయించుకుంటూ పారాయణ అయిన వరకు వీళ్ళు కూడా శ్రద్ధగా ఓం గం క్షిప్ర ప్రసాదనాయ నమః అంటూ గణపతిని తలుచుకుంటూ, ఇక్కడ క్షిప్ర ప్రసాదనాయ నమః అన్నాం ఎందుకంటే మామూలుగా గం గణపతి నమః అంటాం మనం. క్షిప్రం అంటే వెంటనే తక్షణమే ప్రసాదించే తండ్రి, మాకు వెంటనే ఈ విఘ్నాలు తొలగించి మేము అనుకున్న వరాలు ప్రసాదించు తండ్రి అంటూ గం క్షిప్ర ప్రసాదనాయ నమః. ఒకవేళ ఈ పండితుల్ని పెట్టడం ఇవన్నీ ఇబ్బంది అయింది, ఖర్చుతో కూడుకున్న పని కూడా, అది మేము చెయ్యలేమమ్మా కానీ మాకు ఈ పని అవ్వాలి అంటే వీళ్ళు ఓం గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని 1000 సార్లు తక్కువ కాకుండా జపించుకొని లేచి వస్తే వాళ్ళకి తప్పకుండా పని అవుతుంది. ఇది బుధవారం రోజు ప్రక్రియ. గురువారం రోజు మనం రావి చెట్టు, ఆ రోజు ఆయనకి ఆవు నేతితో 5 దీపాలు వెలిగించాలి. గురువుకు కూడా 5 దీపాల ప్రీతి, గురువుకు కూడా 5 దీపాలు వెలిగించాలి. వెలిగించి 5 పసుపు కొమ్ములు ఒక వస్త్రంలో, అది కూడా పసుపు వస్త్రమే. పసుపు అంటే డైరెక్ట్గా పసుపు పచ్చరంగు వస్త్రం కొనమని కాదు, పసుపు వస్త్రం అంటే తెల్లని నూలు గుడ్డని పసుపు నీళ్ళల్లో వేసి బాగా పచ్చగా అయ్యేలా చేసుకుంటే అది పసుపు వస్త్రం అవుతుంది. 5 పసుపు కొమ్ములను పసుపు వస్త్రంలో వేసి మూట కట్టుకొని తీసుకుని మళ్ళా ఆయనకు కూడా అక్కడికి నైవేద్యం శనగలు బెల్లం తీసుకుని వెళ్ళి లేదు శనగపిండితో చేసిన ఏదైనా మొదటి పదార్థం, అది కూడా లేకపోతే లడ్డు అలా చేసుకుంటాం కదా మనం, అలాంటి పదార్థం ఏదైనా చేసుకుని ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి, రావి చెట్టుకి అయితే గురువారం కూడా రావి చెట్టును తాకూడదు, ఓన్లీ శనివారమే రావి చెట్టును తాకమంటుంది శాస్త్రం. కాబట్టి గురువారం కూడా చెట్టు మీద పడి తాకి అదేం చెయ్యొద్దు. చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుకి మొదల్లో నీళ్లు పోసి చెట్టుకి అక్కడే పసుపు కుంకుమ చేతితో సమర్పించండి. ఇట్లా పుయ్యొద్దు, చెట్టుని ఎవరు తాకొద్దు, చెట్టుకి తాకి పసుపులు పుయ్యొద్దు. కొంచెం చిటికెడు పసుపు కుంకుమ గంధం మొదట్లో చేతితో సమర్పించుకొని పూలు వేసి ఈ 5 ఒత్తుల దీపం వెలిగించుకొని, ఆ రోజు ఇంకా పసుపు ఒత్తులతో 5 ఒత్తులు వేసి దీపం వెలిగిస్తే ఇంకా మంచి జరుగుతుంది. వెలిగించుకొని స్వామివారికి శనగపిండి పంచదారతో చేసిన నైవేద్యం సమర్పించుకొని 11 ప్రదక్షిణాలు చేసుకుని అక్కడ కూడా మళ్ళీ దక్షిణామూర్తిని కానీ లేదా దత్తాత్రేయుల వారిని కానీ తలుచుకుంటూ మనము ఇది చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. గురు అనుగ్రహంతో బుద్ధి వికసితమవుతుంది, సంకల్ప బలం పెరుగుతుంది, కోరిన కోరిక తక్షణమే నెరవేరుతుంది. గురువు ఒక్కరి బలం సంపాదించుకుంటే సకల గ్రహాలు కూడా మనకి అనుకూలిస్తాయి. గురు బలం ఉంటే సకల దేవతా బలాలు కూడా వస్తాయి. అందుకని గురువు అనుగ్రహం కావాలంటే మనం తప్పనిసరిగా ఆధారపడవలసిన వృక్షం రావి చెట్టు.
ఈ రావి చెట్టుని ప్రదక్షిణ చేసి పూజ చేసుకుని పసుపు కొమ్ములు ఉన్నాయి కదా, పసుపు కొమ్ముల్ని ఇలా చుట్టి, ఆ గుడ్డ కొంచెం పెద్దదే ఉండేటి ఇలా చుట్టి, అప్పుడు కూడా చెట్టును తాకకుండా అటొకళ్ళు ఇక్కడ పట్టుకొని వెళ్ళి అక్కడ 3 ముళ్ళు వేసి వచ్చేసేస్తే సరిపోతుంది. ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది. ఇది చేసి చూడమనండి. పెళ్ళి కావట్లేదు అనే వాళ్ళకి వెంటనే పెళ్ళి అవుతుంది. మనకి ఫోన్లు అయితే చేస్తారు, గంటలు గంటలు మాకు అదట్ట, మా అమ్మాయికి అట్ట అని చెప్తారు, చెప్పింది మాత్రం వినరు. చెయ్యమనండి, వెంటనే వాళ్ళే మళ్ళా మనకి అవును మేము ఈ పరిహారం చేశామండి రవిశాస్త్రి గారు, మా అమ్మాయికి పెళ్ళయింది లేదా మా అబ్బాయికి పెళ్ళయిందంటూ మనకి తప్పనిసరిగా మెసేజ్లు కూడా వస్తాయి. అంత అద్భుతమైన ఫలితం. ఇంకొకటి కూడా, కలికాలం కదా, కలి అంటేనే తగవు, కలి అంటేనే విడగొట్టేవాడు. ఇప్పుడు ఆయన రాజ్యానికే మీరు కానీ గమనిస్తే పరిస్థితులు ఎంత మారిపోయాయి చూసారా? అదే యథా రాజా తథా ప్రజ అని కలి మహారాజు ఏలుతున్నాడు కదా. అందరిలో ఆ బుద్ధులు, గొడవలు పెట్టుకుందాం, విడగొట్టుకుందాం, ఒకడిది ఒకటి లాక్కుందాం, వాడిది కాకుండా చేసుకుందాం, ఇతరులకు సంబంధించినవి అన్ని లాక్కుందాం అనే ఆలోచనలు పెరుగుతున్నాయే కానీ సామరస్యము, సహనము, ప్రేమ, దయ, క్షమ ఇవన్నీ కనపడకుండా పోతున్నాయి. ఒక్కొక్కసారి చూస్తే మన దేశాన్ని ఈ రకంగా ఎందుకు తయారు చేస్తున్నారా అని కూడా భయం వేస్తుంది. కాబట్టి నిద్రలేస్తే మా ఆయన అట్టన్నాడు, మా ఆయన ఇట్టన్నాడు, ఇవే ఫోన్లు మనకి. నిద్రలేస్తే ఈవిడ చక్కగా మాట ఉంది, చెప్పిన మాట ఉన్నది. ఆయన ఈ కంప్లైంట్లన్నీ పోవాలంటే వెళ్ళి రావి చెట్టుని భార్యాభర్తలు ఇద్దరు కలిసి పూజించుకొని ఈ పసుపు వస్త్రం చెరి ఒక పక్క వెళ్ళి 3 ముళ్ళు వేసేసి 11 ప్రదక్షిణాలు చేసి దత్తమంత్రమో దక్షిణామూర్తి మంత్రమో ఒక శ్లోకం తీసుకొని చదువుకుంటూ వస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇప్పటి వరకు మనము దక్షిణామూర్తి శ్లోకం అయితే చెప్పాను, గురవే సర్వలోకానామని. అదే దత్తాత్రేయ శ్లోకం చేసుకోవాలి అంటే ఏంటమ్మా అంటే, నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. ఈ శ్లోకం చేసుకుంటూ 11 సార్లు ప్రదక్షిణ చేసుకోండి. ఈ శ్లోకాన్ని నిత్యం జపించుకుంటే కూడా చూడండి, అక్కడే ఉంది సర్వబాధ ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. కలి బాధ నుంచి శాంతి లభిస్తుంది, అన్ని బాధల నుంచి విముక్తి లభిస్తుంది. గురువారం రోజు ఈ పరిహారం చేసుకొని అందరూ సుఖంగా వర్ధిల్లండి. శుక్రవారం రోజు మనకి భార్యాభర్తల మధ్య అనుకూల్య దాంపత్యం కావాలి. ఇద్దరూ ఎప్పటికీ కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఒక విశేషమైన పదం ఏంటంటే, మన దేశం, మన వ్యవస్థ, మన సమాజం, మన కుటుంబం అన్నీ ఆధారపడి ఉంది పూర్తిగా భార్యాభర్తల బంధం మీదే. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ బాగున్నారనుకోండి, ఆ బిడ్డలు చాలా సంస్కారవంతులై ఉంటారు. అలాంటి సంస్కారవంతమైన బిడ్డలతో మన దేశం నిండిందనుకోండి, మన దేశం విశిష్టమైన గొప్పదైన యజ్ఞభూమి, ధర్మభూమి, పుణ్యభూమి అలాగా ఎప్పుడు విశ్వగురు స్థానంలో ఉంటుంది. కనుక ఇప్పుడు ఇంతకు ముందే చెప్పాను, కలి బాధల మూలాన కలి మహారాజు యొక్క ప్రభావం చేత ఈ గొడవలు వస్తూ ఎప్పుడు కీచులాటలు, అవసరమే లేని విషయాల్లో పెద్ద పెద్ద గొడవలు చేసుకుంటూ ఉన్న వాళ్ళందరికీ ఈ రెమెడీ ఎంతో బాగా పనిచేస్తుంది. అలాగే ఎన్నో దుర్గమమైన కష్టాలు తొలగిపోవడానికి దుర్గాదేవిని కీర్తించుకోవడం ద్వారా కష్టాలు చాలా, అంటే భరించరాని కష్టాలు తొలగిపోతాయి. అలాగే అమ్మవారి యొక్క ఆశీస్సులతో, ధనలక్ష్మి ఆశీస్సులతో సంపదలు కలుగుతాయి. అయితే ఈరోజు ఏం చెయ్యాలి, మనం ఏ వృక్షాన్ని ఈరోజు ఆశ్రయించాలి? శుక్రవారం రోజు మనం విశేషంగా వెళ్ళి మేడి వృక్షాన్ని ఆశ్రయించుకోవాలి. మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి మేడి చెట్టు దగ్గర ఆవు నేతితో తెల్లని ఒత్తులతో 6 ఒత్తుల దీపం వెలిగించుకొని అక్కడ అమ్మవారికి పాలల్లో పంచదార కానీ బెల్లం కానీ వేసుకుని ఆ పాలని నైవేద్యంగా పెట్టుకోవచ్చు. లేకపోతే పాల పాయసం, అంటే మీ సమయాన్ని బట్టి, ఎందుకంటే ఈరోజు మీరు కూడా అందరు గృహిణులు కూడా పరిగెత్తు ఉద్యోగాలు చేస్తూ ఉన్న రోజులు కాబట్టి పొద్దున్నే చేసుకోవాలి కాబట్టి, లేదా ఇదే పూజను సాయంత్రం కూడా చేసుకోవచ్చు, దీనికి ఏ దోషం లేదు. సాయంత్రం కూడా అయితే సూర్యుడు అస్తమించక ముందే పూజ పూర్తి చేసుకొని ఇంట్లోకి రావాల్సి ఉంటుంది. మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి మేడి చెట్టుకు నీళ్లు పోసి ఆ మేడి చెట్టుతో మీ మనసులో ఉన్న మాటలు మాట్లాడుకొని 6 ఒత్తులతో దీపం వెలిగించుకొని ఐశ్వర్య లక్ష్మీ ప్రార్థన అని అమ్మవారి శ్లోకం ఉంటుంది. 12 నామాలు ఉంటాయి అమ్మవారి నామాలు. ఆ 12 నామాలు పారాయణ చేసుకుని ఆ చెట్టుకి 6 ప్రదక్షిణాలు చేసి వస్తే
మీకు అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే రాహుగ్రహ బాధలు, ఈ రాహు సహకరించట్లేదు అనుకోండి, విదేశాలలో ఉన్నప్పటికీ విదేశాలు వెళ్ళాలన్నీ వెళ్ళలేరు, ఏదైనా పనిలో ఉన్నతంగా ఎదగాలన్నా ఎదగలేరు. విదేశాల్లో ఉన్నప్పటికీ రాహుగ్రహ అనుకూలం లేకపోతే అక్కడ కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. కనుక రాహుగ్రహ అనుగ్రహం కోసం దుర్గాపదుద్ధార స్తోత్రం, అందులో నుంచి ఒక్క శ్లోకం చదివినా సరే పరిపూర్ణంగా అమ్మవారి అనుగ్రహం లభించి రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే శుక్రగ్రహ అనుగ్రహం దొరుకుతూ భార్యాభర్తల మధ్య ఆనందం అవగాహన శక్తి పెరుగుతుంది. లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా సంపదలు పెరుగుతాయి. ఈ విధానాన్ని శుక్రవారం రోజు చేసుకోండి. ఇది శుక్రవారం రోజు మీ అందరూ చేస్తున్న పనే. నిమ్మకాయ డొప్పల్లో వెళ్ళి రాహుకాలంలో దీపాలు వెలిగిస్తారు కదా, అలా ఆ దీపాలు వెలిగించినప్పుడు దుర్గాపదుద్ధార స్తోత్ర పారాయణ చేసుకోవడం మూలాన సర్వశ్లోకం వా ఏకశ్లోకం వా మొత్తం చదివినా ఒక్క శ్లోకం చదివినా అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అని చెప్తారు సదాశివులు. కాబట్టి ఈ విధానాన్ని శుక్రవారం ఆచరించండి. శనివారం అమ్మ అత్యంత ముఖ్యమైన రోజు మనందరికీ. శనివారం రోజు జమ్మి చెట్టును ఆశ్రయించాలి మనం వెళ్ళి. శమి శమయతే పాపం. ఈ శమీ వృక్షాన్ని ఆశ్రయిస్తే ఆ చెట్టు కిందకు వెళ్ళి కూర్చొని వెళ్ళేటప్పుడే ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్. శనివారం రోజు మాత్రం కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంటుంది. శుక్రవారం రోజు నల్ల నూగులు తెచ్చుకోవాలి. అలాగే మంచి బెల్లం కూడా నలుపుకి, అంటే ఈ తెల్ల బెల్లాలు కాకుండా కొంచెం నలుపుగా ఉన్న బెల్లంతో తెచ్చుకోవాలి. యాలకులు, జీడిపప్పు, నల్ల బెల్లం, నల్ల నువ్వులు అన్నీ శుక్రవారమే తెచ్చించుకోవాలి. శుక్రవారం రోజు కాస్త సాయంత్రం వేళగానే పెందలాడిగానే తెచ్చిన నూగుల్ని నీళ్లల్లో పోసి ఆ మట్టి అదంతా కడిగేసేసి శుభ్రంగా వెంటనే నానకూడదు. నూగులు మళ్ళీ కడిగామా ఆరపోసామా శుభ్రంగా ఆరపెట్టేసుకోవాలి. ఆరపెట్టుకున్న తర్వాత దాన్ని తెల్లవారి లేచి ఇనుప బాండీలో స్నానాధికాలు పూజలు పూర్తి చేసుకున్నాక ఇనుప బాండీలో ఆ నూగులు వేపి చక్కగా దంచుకొని ఈ నల్ల బెల్లం వేసి ముద్దలు కట్టాలి. 11 నూగుల లడ్లు చేసుకోవాలి. దాంట్లో యాలకులు వేయాలి, జీడిపప్పు కూడా తప్పనిసరి. ఈరోజు చేసే ఈ పరిహారంలో జీడిపప్పు కూడా వేయవలసి ఉంటుంది. వేసి ఆ లడ్లు చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని, అలాగే ఆయనకి కావలసిన ఆ రోజు శనివారానికి కావలసిన పూజా విధానానికి కొంచెం నల్ల నువ్వులు, ఆవు పాలు, పంచదార, అట్లాగే పసుపు, కుంకుమ, గంధం వీటన్నిటితో పాటు దొరికితే అపరాజిత పుష్పాలు. ఆమె అపరాజిత. శమీ వృక్షం మీద ఉండే దేవత ఎవరు? అపరాజితాదేవి. ఆవిడకి ఏమి ఇవ్వాలి? అపరాజిత పుష్పాలు ఇవ్వాలన్నమాట. ఈ అపరాజిత పుష్పాలు అన్నీ సమకూర్చుకొని అక్కడికి వెళ్ళి 8 ఒత్తులతో నూగుల నూనె పోసి దీపం వెలిగించుకొని శమీ వృక్షం దగ్గర 11 సార్లు కాలభైరవాష్టకం చెయ్యాలి. ఎవరిని పూజించాలి? ఇప్పుడు అక్కడ కూర్చొని కాలభైరవుడిని పూజించాలి. శమీ వృక్షం కింద కూర్చొని కాలభైరవుడి ఆరాధన చేసి ఆయనకు 8 ఒత్తులతో దీపాలు వెలిగించి దీపం ఈ 11 నువ్వుల లడ్లు ప్రసాదంగా నివేదన చేసి 11 సార్లు కాలభైరవాష్టకం పారాయణ చేసుకోవడం ద్వారా ఈ వారం చేస్తారు. మరుసటి వారమే ఆ కోరిక నెరవేరింది అమ్మా అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక్క కోరిక పెట్టుకోవాలి. ప్రతి వారం ఒక్క కోరిక పెట్టుకోవాలి. ప్రతి వారం చేయాలి. చేసి అయిపోయింది. ఆ లడ్లు ఉన్నాయి చూసారా, మీ విష్ కదా, మీరే తినాలి. మళ్ళీ అందరికీ ప్రసాదంగా పెట్టకూడదు. ఇది కుటుంబంలో మీరు ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళ వరకే తిన. ఒక్కరితోనే ఉన్నానమ్మా, మా భార్యాభర్తే అయినా సరే మీరే తినండి. ఒక్కరోజు తినలేమమ్మా, పర్లేదు, ఈ రోజు నుంచి రేపు శుక్రవారంలోపు తినండి, మళ్ళీ వచ్చే వారం ఇంకోసారి చేసుకోండి. ఇలా ప్రతిసారి చేసుకుంటూ ఒక విశేషమైన కార్యం నెరవేరడానికి 8 వారాలు ఈ విధానాన్ని ఆచరిస్తే తప్పకుండా ఆ కార్యం నెరవేరుతుంది, ఆ కోరిక తీరుతుంది. ఈ 7 వారాలు ఈ 7 వృక్షాలను ఆశ్రయించి ప్రకృతిని పూజిస్తూ, ప్రకృతిలో ఈ వృక్షాలకు, దేవతా వృక్షాలకు ఎంత విశిష్టత ఉంది, ఈ చెట్లను మేము పెంపొందించాలి, ఈ చెట్లను మేము ఇంకా ఎక్కువ సంఖ్యలో నాటుకోవాలనే ఒక బుద్ధిని కూడా కలిగి ప్రకృతితో మమేకమైతే ప్రకృతి మాత దయతో అంతా మంచి జరుగుతుంది. సర్వశుభాలు ప్రాప్తిస్తాయి. సర్వమంగళాలు మనం తిరిగి పొందుతూ ఉంటాం. సర్వే జనాః సుఖినో భవంతు. చాలా సంతోషం అమ్మ. నేను అంటే ఈ రెమెడీల్లో ఒకటి యాడ్ చేస్తాను. ఏంటి అంటే, ఒక అతను మామూలుగా వస్తే గురుబలం లేదు అంటే
గురుబలం లేదు అని ఆయన వచ్చారు. జాతకం చూస్తే గురుబలం లేదు, అనేక కష్టాలు పడుతుంటే నేను రావి చెట్లు నాటమన్నా. రావి చెట్లు నాటి దానికి నాటితే కాదు, నాటి ఒక 100 రోజులు నీళ్లు పోయాలి అని కండిషన్ పెట్టారు. అయితే ఆయన ఏం చేశాడు, హ్యాపీగా రావి చెట్లు నాటాలంటే ఎక్కడ నాటాలి అన్నప్పుడు వాళ్ళ బాబాయ్ గారు ఆ ఊళ్ళో ఏదో ప్రెసిడెంట్ ఏదో ఉన్నారు. ఆ ఊరు రోడ్డు పూర్తయింది, మధ్యలో డివైడర్ వచ్చింది. అంటే దాదాపులా 1.5 కిలోమీటర్ పొడవున డివైడర్. ప్రతి 30 అడుగులకు ఒక రావి చెట్టుని మొక్క ఈయనే ప్రజెంట్ చేసి ఆ రోడ్డు మీద నాటుకుంటూ వెళ్ళిపోయాడు. దాదాపు అంటే 1.5 కిలోమీటర్లు అంటే దాదాపు మీకు ఎన్ని మొక్కలు ఉంటాయి? దాదాపులో వచ్చేసి 300-400 మొక్కలు రావి చెట్లు నాటి వెళ్తే ఆ రావి చెట్లు నాటి రోజు ఈ వర్కర్స్ ఉంటారు కదా, ఈ ట్యాంకర్తో, మున్సిపాలిటీ వాళ్ళు ట్యాంకర్తో నీళ్ళు పోస్తారు కదా, రోజు 2 ట్యాంకులు నీళ్ళు పోయమని ఆయన డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టాడు. అలా డబ్బులు ఇవ్వటం మొదలు పెడితే ఆయన ఏంటంటే ఒక ప్రభుత్వం కాంట్రాక్ట్ చేసి బాగా అంటే బిల్లులు రాక స్ట్రక్ అయిన వ్యక్తికి ప్రభుత్వం కాంట్రాక్ట్ రావటము, ఇప్పుడు యుఎస్ వెళ్ళటము, యుఎస్లో కాంట్రాక్టులు మొదలు పెట్టడం, ఆ కాంట్రాక్టులు ఎంత వెళ్ళిపోతున్నాయంటే ఈయన ఒక కాంట్రాక్ట్ అయిపోయేసరికి 4 కాంట్రాక్టులు ఉన్నాయి. ఇక్కడ చెట్లు ఎదిగే కొద్దీ ఆయన జీవితం ఎదుగుతూ ఉంది. ఇప్పుడు ఏం చేశాడు, దానికి బాగా పాదులు తీసేసి నీళ్లు పట్టడం, రోజుకు 2 ట్యాంకర్లు 5 ఏళ్ళ నుంచి పోస్తూ ఉన్నాడు. ఈ 5 ఏళ్లలో అవి మహావృక్షాలైనవి, ఈయన కూడా ఉన్నతంగా ఎదుగుతాను. అంటే చెట్లని పోషిస్తే, అవును, చెట్లు నాటేయటం కాదు, పోషిస్తే ఆ చెట్లు మన జీవితాన్ని ఎంత ఆయన ఊరికి వచ్చాడు అంటే ఫస్ట్ రోడ్లో నుంచి ఆ చెట్లు చూసుకుంటూ, అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఆ డివైడర్ ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వాలు మారేసరికి ఇంకొద్దిగా రోడ్డు ఎడలిపోయింది, కానీ ఈ చెట్లను ఏం డిస్టర్బ్ చేయలే వాళ్ళు. ఎప్పుడైతే మధ్యలో డివైడర్లో లైన్గా వేశాడో ఆటోమేటిక్గా అవి అట్లానే పెరిగిపోయినాయి రావి చెట్లు. ఇప్పుడు 1.5 కిలోమీటర్ పాటు నీట్గా ఏమైందంటే మంచి నీడనిస్తూ ఉన్నాయి, చల్లగా అయింది. దానివల్ల వాళ్ళ ఊర్లో వర్షపాతము పెరిగింది. అంటే మామూలుగా పడేదానికంటే వర్షపాతము పక్క ఊర్లతో కంపేర్ చేస్తే వర్షపాతము పెరిగిందంట, చల్లదనము పెరిగింది. ఊరు మొత్తానికి ఇది ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వేడి అంత ఉండదు. పోయేవాడల్లా ఆ చెట్ల కింద నుంచి అమ్మయ్య చల్లగా ఎవడు నాటాడో కానీ చల్లగా ఉండాలి అనుకుంటూ వెళ్తున్నప్పుడల్లా ఆటోమేటిక్గా ఈయనకి డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది. ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది. ఇలా రావి చెట్లు నాటి పోషిస్తే ఒక ఎక్స్పీరియన్స్. మీరు చెప్పిన 7 వృక్షాలు మీకు ఏ ఇబ్బంది ఉందో మీకు తెలుసు కనుక, లేకపోతే జ్యోతిష్య పండితులు మీకు చెప్తారు కదా, మీకు కుజుడు బాగోలేడు, మీకు బుధుడు బాగోలేడు అంటూ. చూడండి, ఒక్కొక్కరి పేరిట మీరు కనీసంలో కనీసం, ఆయన మహానుభావుడు చాలా 100 చెట్లు నాటాడు, ఆయనకు అవకాశం కలిసి వచ్చింది. కానీ ఇంకో విషయం కూడా చెప్తున్నాను, మనం చెయ్యడం దృఢభక్తితో నిజమైన సంకల్పంతో ప్రారంభిస్తే అవకాశాలు మనల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి అన్నమాట. కాబట్టి మీరందరూ ఒక్కొక్క గ్రహం, సూర్యుడు బాగోలేదు, సూర్యుడికి ఇదిగోండి అర్క చెట్లు, శ్వేతార్క వృక్షాలు నాటుకోండి. అలాగే చంద్రుడు ఇబ్బంది ఉంది, మోదుగ వృక్షాలు నాటుకోండి అని చెప్పి మర్రి చెట్లు కూడా నాటండి. అలాగే కుజుడు చెప్పాను కదా, అవి చండ్ర చెట్లు. బుధుడికి వచ్చేసి ఏ చెట్టు నాటినా బుధానుగ్రహం లభిస్తుంది. ఆయనకి మామూలుగా అయితే ఉత్తరేణి చెట్లు అంటాము. ఉత్తరేణి చెట్టు కొన్ని నాటినా కూడా పెద్ద పెద్ద మహావృక్షాలు, ఇది ఉసిరిక చెట్టు, తులసి, మారేడు, ఇలాంటి విశేషమైన ఆకుపచ్చగా ఉండే దళాలతో కూడిన చెట్లని విశేషంగా నాటితే బుధుడు అనుగ్రహిస్తాడు. రావి చెట్ల ద్వారా గురువు అనుగ్రహం మీరు అనుభవపూరితంగా విన్నారు ఇప్పటి వరకు. మేడి చెట్లు నాటడం ద్వారా శుక్రుడు అనుగ్రహిస్తాడు. జమ్మి చెట్లు నాటడంతో సరిపోలేదు, చెట్టు తనకై తాను బ్రతికే స్థితి వచ్చే వరకు మనం రక్షించాలి. కనీసం మనము 1 సంవత్సరం కాలం కాపాడి 1 వర్షాకాలం నుంచి 2వ వర్షాకాలం వరకు పెద్ద చెట్లు తెచ్చామంటే చాలు. 2వ వర్షాకాలం నుంచి 99% అవే బ్రతుకుతాయి. లేదనుకోండి, వేసవి కాలంలో మాత్రం వాటిని గుర్తుపెట్టుకుని వెళ్ళి కాస్త నీళ్ళు అందించండి. మహాభాగ్యంగా సర్వగ్రహాల అనుగ్రహంతో అమ్మవారిని చింతామణి, ఆ తల్లి జగన్మాత ఏమని కొలుస్తాం అమ్మని? మూల ప్రకృతి అవ్యక్త, వ్యక్త స్వరూపిణి, ప్రకృతికి మూలమైన తల్లి. ఈ ప్రకృతి రూపంలో వ్యక్తమైన జగన్మాత కనిపిస్తుంది, కనిపించదు. అంటే ఇన్ని వృక్షాల రూపంలోనే మనం అమ్మని చూడగలుగుతున్నాం.
ఈ వృక్షాల ద్వారా వచ్చే శక్తిని కంటితో చూడలేం, కానీ అనుగ్రహిస్తాం. కనిపించనిది అవ్యక్తము, కనిపిస్తున్నది వ్యక్తము. ఈ అవ్యక్తం మనకి అమ్మవారి అవ్యక్త రూపం కావాలి అంటే వ్యక్తమైన వృక్షాలను విశేషంగా విస్తారంగా పెంచడం ద్వారా మన అన్ని సమస్యలు తొలగుతాయి. మనమే కాదు, లోకా సమస్త సుఖినో భవంతు. మనం ఈ మంచి పని చేయడం ప్రారంభిస్తే అందరికీ కూడా ఆ చెట్లు ఉపయోగపడతాయి. వాళ్ళకు కూడా సౌభాగ్యాలను, సంపదలను, సుఖాలను, ఆరోగ్యాలను ఇస్తాయి. శ్రీమాత్రే నమః. అదే మనకి దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఆలయాన్ని చూసుకొని ఆ ఆలయంలో మీరు ఈ వృక్షాలను నాటి పెంచగలిగితే ఆలయంలో ప్రతి ఆలయంలో మనం ఈ దేవతా వృక్షాలని మర్రి చెట్టు అంటే కష్టమేమో కానీ మిగిలిన అన్ని వృక్షాలు నాటొచ్చు. అన్నీ నాటి అక్కడ పెంచగలిగితే, చిన్న ఆలయమైనా మనం పెంచగలిగితే ఆటోమేటిక్గా ఆలయం అంటే ఎవరో ఒకరు మనిషి ఉంటారు, ఆ మనిషికి 100 రూపాయలు ఇచ్చి నీళ్ళు పోయమన్నా కానీ అట్లా పోస్తూ ఉంటారు. మీరు ఈ మాట అంటే మీకు మాట చెప్పాలి. మీరు మన ఆశ్రమానికి వస్తూ ఉంటారు కదా, ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మీకు ఎడం పక్క పెద్ద రావి చెట్టు ఉంటుంది. అది మనకి ఈశాన్యం అవుతుంది. మన ఉండే ఆశ్రమానికి అది ఈశాన్యం అంటారనమాట. అందరూ ఇక్కడ ఇంత చెట్ట అన్నారు. ఆ చెట్టు అక్కడ ఎలా లేస్తూ ఉందో నాకు కూడా జీవనం అలాగే అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి చెట్లని పెంచుకోవటమే కానీ అయితే ఇళ్లల్లో మాత్రం మనం అనకూడదు. ఇల్లు కాబట్టి ఆ ఇల్లు చిన్న ఇల్లు, ప్రహరీ గోడల్లోకి వెళ్ళిపోతాయి, ఏర్లు ఇళ్ళ కిందకి వెళ్ళిపోతాయి, అవి ఇబ్బందులు. అందుకని ఇళ్లల్లో అంత పెద్ద చెట్లు పెంచమని చెప్పం. అలాగే మీరు చూస్తే మన ఆశ్రమానికి 2వ వైపుగా మర్రి చెట్టు కూడా నాటాను. 5 సంవత్సరాల మర్రి చెట్టు అయితే ఇంకా ఊడల దాకా రాలేదు, తల్లి ఊడలు వేయవలసి ఉంది. అతి త్వరలో 27 నక్షత్రాలకి ప్రతిరూపంగా నక్షత్ర వనం పెంచబోతున్నాం మన ఆశ్రమం దగ్గర. 27 మొక్కలు. అవి కూడా ఎలా ఆర్డరిస్తున్నామంటే ఇప్పటికి వాళ్ళు 1 సంవత్సర కాలం బాగా పెంచి బ్యాగుల్లో సిద్ధంగా ఉన్న మొక్కలు, కొంచెం ఖరీదు ఎక్కువ తీసుకుంటున్నారు. ఒక్కొక్క వయసుని బట్టి సంవత్సరం మొక్క అయితే 5,000 తీసుకుంటున్నారు. 2-3 సంవత్సరాలు వస్తే 11,000 కూడా తీసుకుంటున్నారు. ఈ మధ్య మీరు కానీ చూస్తే మామిడికాయలు కాస్తూ చెట్లను వేలాడుతూ ఉన్న చెట్లు 11,000 కూడా అమ్ముతున్నారనమాట. వయసుని బట్టి వాళ్ళు తీసుకుంటున్నారు నర్సరీలు వాళ్ళు. అందుకని మనం ఈ 27 నక్షత్రాల మొక్కలను పెద్ద మొక్కలే తెప్పించి నాటడానికి సిద్ధపడ్డామన్నమాట. త్వరలో ఆ పని కూడా చేస్తాను. చాలా సంతోషం అమ్మ. చాలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించినందుకు చాలా కృతజ్ఞతలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మరొక విశిష్ట అతిథితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.